హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ మూన్ బిస్కెట్స్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా తయారయ్యే విధానం చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ షుగర్ని వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఐసింగ్ షుగర్ని వేసుకోండి. అలానే 1/2 కప్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడు ఐసింగ్ షుగర్ ఇంకా బటర్ని బాగా కలుపుకోండి. ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా బీట్ చేసుకోండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక జల్లెడని పెట్టుకొని అందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండిని పూర్తిగా జల్లించండి. ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా అలానే చిటికెడు ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో వాటర్ కానీ మిల్క్ కానీ అస్సలు యాడ్ చేయకూడదు. ఓన్లీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోండి. నేను ఇందులో మరో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలాగ సెమీ సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోండి. ఈ పిండి ముద్దని 2 హాఫ్స్ చేస్తే ఈ టెక్స్చర్ రావాలి. ఇలా సాఫ్ట్గా నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక సిల్వర్ గిన్నెని పెట్టుకొని అందులో సాల్ట్ కానీ ఇసుకను కానీ వేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్టాండ్ కానీ లేదంటే ఏదైనా బౌల్ని కానీ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం బేక్ చేసుకునే బౌల్లోకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద పిండి ముద్దను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ స్క్వేర్ షేప్లో రావడానికి నైఫ్తో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ దగ్గరికి అనుకొని స్ప్రెడ్ చేసుకోండి. మీకు చేతితో స్ప్రెడ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా రోలర్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ని కానీ లేదంటే ఏ గ్లాస్నైనా తీసుకోవచ్చు. కానీ మనం ఏ షేప్లో కట్ చేస్తున్నాం కనిపించడానికి నేను ఇక్కడ గాజు గ్లాస్ని యూస్ చేస్తున్నాను. ఇదే విధంగా పిండిని మొత్తం కట్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఈ బేకింగ్ ట్రేని ప్లేస్ చేయండి. ఇప్పుడు హీట్ బయటకు వెళ్ళకుండా ఒక పెద్ద గిన్నెని ఇలా కవర్ చేసి పెట్టుకోండి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఈ మూన్ బిస్కెట్స్ని ఫ్లిప్ చేసుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్ని ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అంతే అండి, ఈ మూన్ బిస్కెట్స్ని ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్.